నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. పార్టీకి పూర్వ వైభవం తేవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీతో టీడీపీ అభిమానులు సంతోషిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది మన మంచిగా అని చర్చించుకున్నట్లు సమాచారం. కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి తెలంగాణ సెంటిమెంట్ పండించి ప్రజల్లో సానుభూతిని సంపాదించవచ్చని, అప్పుడు తప్పకుండా విజయం మనల్ని వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హైదరాబాద్లోనే పుట్టిందని, ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తామని ప్రజలకు, కార్యకర్తలకు పార్టీని అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నారు. 2 ఎలక్షన్లో మన పోటీ చేయలేదు, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధ్యక్షుడిని నియమించలేదు. ఏపీపైనే దృష్టి సారించామని, ఇప్పుడు ఒక ప్రత్యేక స్ట్రాటజీతో ముందుకు వెళ్దామని చెప్పారు. ఈ క్రమంలో విలేకరులు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ బాధ్యతలు నారా లోకేష్కి కానీ బ్రాహ్మణికి కానీ అప్పగిస్తారా అన్నప్పుడు, మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి, మీ అంత ఫాస్ట్గా మేము ఆలోచించలేకపోతున్నామంటూ సరదాగా మాట్లాడారు. ఏదేమైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని, గ్రామ స్థాయిలో సభ్యత్వాలపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలోనే టీడీపీ అధ్యక్షుడు నిర్మిస్తానని, సభ్యత్వాలు పూర్తయ్యాక కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 2వ శనివారం రాష్ట్రానికి వస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.